ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఈయన. వెనకటికి ఎక్కడో ఒకటి తార్నాకల కాంగ్రెస్ కట్టిందట. మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కామినేని ఫ్లైఓవరు, కామినేని ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, జేఎన్టీయు మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవరు, బాలానగర్ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవరు, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవరు, మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవరు, శిల్పాలేట్ ఫ్లైఓవరు, చంద్రాయన్గుట్ట ఫ్లైఓవరు, బహదూర్పురా ఫ్లైఓవరు, ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవరు, షేక్పేట ఫ్లైఓవరు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, చట్నీస్ హోటల్ ఫ్లైఓవరు, అయ్యప్ప సొసైటీ అండర్ పాసు, చింతకుంట అండర్ పాసు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ అండర్ పాసు, ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ అండర్ పాసు, మైండ్ స్పేస్ జంక్షను అండర్ పాసు, ఖైత్లాపూర్ ఆర్ఓబి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబి, తుకారాం గేట్ ఆర్ఓబి, ఉత్తమ్ నగర్ ఆర్యూబి, ఉప్పుగూడ ఆర్యూబి, లాలాపేట ఆర్ఓబి, మాల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఆర్యూబి, హైదరాబాద్ ఓఆర్ఆర్ టు మెదక్ రిహాబిలిటేషన్, రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవరు, కొత్తగూడ ఫ్లైఓవరు, నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, ఆరాంగఢ్ ఫ్లైఓవరు, ఇట్లా దాదాపు 43 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట్ట కట్టిండా? నువ్వు పోయి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ గారు కట్టించిన వాటికి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ ఏం చేయాలి హైదరాబాద్ అని మాట్లాడుతూ? ఈ ఫ్లైఓవర్లు, ఈ 43 ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు? ఎస్టీపీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లింక్ రోడ్లు, 153 సబ్స్టేషన్లు. నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో 4 గంటల కరెంటు కోతుండే. మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ 153 సబ్స్టేషన్లు కట్టినాం ఒక హైదరాబాద్ నగరంలో. ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంటు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, భూపాలపల్లి కేటీఐపిఎస్ ప్లాంటు, వరంగల్ ఐటీ టవరు, ఖమ్మం ఐటీ టవరు, నిజామాబాద్ ఐటీ టవరు, మహబూబ్ నగర్ ఐటీ టవరు, సిద్దిపేట ఐటీ టవరు, నల్గొండ ఐటీ టవరు, ఆదిలాబాద్ ఐటీ టవరు, 2600 రైతు భవనాలు, 12,000 నర్సరీలు, 19,000 పల్ల ప్రకృతి వనాలు, 1952 బృహత్ ప్రకృతి వనాలు, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్లు, 20 లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన 534 నూతన గోడౌన్లు, 1200 చెక్ డ్యాంలు, కొమరంభీం మ్యూజియము, 551 పోలీస్ స్టేషన్లు కొత్తయి, మెగా టెక్స్టైల్ పార్కు, 382 బ్రిడ్జులు, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు, రైతు బంధుకు 73,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పెన్షన్కు 61,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, అద్భుతమైన యాదాద్రి దేవాలయం. ఎన్ని చెప్పాలి? ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అన్ని మాయమైపోతాయా? రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా, ఎవరు కట్టినరో ప్రజలకు తెలియదా? ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా? నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు, ప్రతి అపార్ట్మెంటుకు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి. బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి. ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్. ప్రతి ఇంటికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్. నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే, నీ డీజీపీ చెప్పిండు. నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని. సిగ్గుతో తలదించుకో, నువ్వు క్షమాపణ చెప్పు. హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నోరుందని గాయి చేయడం కాదు, నిజాయితీగా ఏం చేసినావో 2 ఏళ్లలో చెప్పి ఓట్లు అడుగు. 6 గ్యారెంటీల మీద చర్చ పెట్టి ఓట్లు అడుగు. మేం కట్టిన బస్తీ దవాఖానలో మందులు లేవు, డాక్టర్ల జీతాలు లేవు. ఇంకా ఏ మొహం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో ఓట్లు అడుగుతావు? సో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తిమ్మిని బమ్మిని చేస్తా, మంత్రం మాయ చేస్తా అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఇట్లే చేసినావు. అర్రాస్ పాట వాడినావు. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 4,000 పింఛని 2,000 ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. మహాలక్ష్మి 2,500 ఇస్తా. వికలాంగులకు 6,000 ఇస్తా. రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా. అన్ని పంటలకు బోనస్ ఇస్తా. అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏది చెయ్యక ఎల్లెలకల పడి ప్రజల్ని మోసం చేసి చెంపలేసుకోవాల్సింది పోయి క్షమాపణ చెప్పాల్సింది పోయి నోరుంది కదా అని గాయ పెడుతున్నావు. బట్ ప్రజలకు అన్నీ అర్థమైనాయి. డెఫినెట్గా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. మేమందరం అడుగుతున్నది కేసీఆర్ డైరెక్షనే కదా. ఇవాళ జూబ్లీ హిల్స్లో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లోనే మేమందరం పనిచేస్తున్నాం.
కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇనాగ్రేషన్ చేసినాడే పోయింది కేసీఆర్, మళ్ళీ పోలే. నువ్వే రోజు కూర్చుంటున్నావాడ.